వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి టీడీపీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఆడపిల్లలు వస్తూ ఉంటే ఒక ఆడపిల్ల చదివి ఒక ఆడపిల్ల అది ఎఫ్ఐఆర్గా కూడా దీని అవుట్కమ్ ఏంటనేది ఇంతవరకు ఏం లేదు. మా గ్రీవియన్స్ దీని నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు ప్రతి నియోజకవర్గంలో గ్రీవియన్స్ ప్రతి బుధవారం జరిపి వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ కేసు అనేది ఐడెంటిఫై చేయమన్నారు. మేము పంపించామా మీ దగ్గరికి, మీరు చేయగలరా? మొన్న కనుక దారి మామూలుగానే ఉండేది. ఒక 2 సంవత్సరాల క్రితం దారి లేకుండా గోడ కట్టేసారు సార్. ఎవరు కట్టారు? కూర్చోన్నారు ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారు. ఇంకోటి ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. ఇది మా గ్రీవెన్స్ నుంచి ఎడ్లలింగ కాలనీ దగ్గర ఒక గృహం కట్టుకున్నాడు అతను. అయితే దాని ముందల సర్కార్ రోడ్డు ఉంది అని చెప్తున్నారు. ఆ ఇంటికి రాకపోకలు సాగించుకునేందుకు అంత మొదలు వీలు కల్పించారు. అయితే ఈ రాజారావు, కొచ్చెల రవికుమార్ అనే ఇద్దరు డొంకను ఆక్రమించి గోడ కట్టారన్నమాట. ఎందుకు గోడ కట్టారు? అది సర్కార్ డొంక అయితే ఆ గోడ ఎందుకు తొలగించట్లేదు అనేది వాడు అంత మొదలు రిప్రజెంటేషన్ పెట్టినట్టున్నాడు. అతని పేరు ఖాన్ గారు. నేను మీకు ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. దీని మీద మాకేంటంటే ఎవ్రీ వెన్స్డే గ్రీవెన్స్ సెల్ జరిపి కన్సర్న్డ్ పీపుల్కి పంపించమన్నారు. రిటర్న్గా దాన్ని అక్నాలెడ్జ్ చేసి దానికి పరిష్కారం ఏంటని చెప్పాలి. ఓకే, రాసి కట్టుకున్నాను చెప్పండి. ఇప్పుడు ఎవరికి కావాలి? బీసీ కార్పొరేషన్ లోను. ఆయనకి పెన్షన్ వస్తుందా? ఇద్దరికి వస్తుంది కదా. ఎంత వస్తుంది ఇద్దరికి? మరి ఏమి లోన్ పెడితే ఏమొస్తుంది? ఇది మనోహర్ గారు డ్రైవర్. ఇప్పుడు అది టికెట్ ఇప్పుడు మామూలుగా కార్పొరేషన్ లోన్ అంతా పెట్టుకోవాలంటే ఎన్పిఎల్ లిస్ట్లో పేరు వెళ్ళిపోతుంది సార్. నాకు దేనికి ఎలిజిబిలిటీ లేకుండా అదే మనం బ్యాంక్ వాళ్ళకి ఒక కవరింగ్ లెటర్ రాయమని, నాట్ టు ఇన్సిస్ట్ బెనిఫిషరీ టిల్ హ్యాండ్ ఓవర్ ద గేట్ ఇవ్వకుండా ఉంటుంది. అందులో మా స్లిప్ ఉంది కదా, సదరం సర్టిఫికేట్ కదా. అవును, మీకు అప్పుడు అవును కదా. మళ్ళీ ఓపెన్ అయ్యిందా? హాస్పిటల్స్కి టైం పట్టండి. ఫ్లాట్ ఓపెన్ అయింది. మీకు మెసేజ్ వస్తుందా? గ్రీవెన్స్ సెల్లో ఏమైనా సరే సమస్యలుంటే సంబంధించిన అధికారులకి రిపోర్ట్ చేయటం, అంతేకాకుండా కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకోవటం. ప్రతి వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని గతంలో బుధవారం నాడు పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాం. ఇదే విధంగా క్రమం తప్పకుండా నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి సమస్య కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య కానీ, లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా సమస్యకి పరిష్కార మార్గం వెతకటమే కాకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి
ఈ రోజున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. పట్టణ పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణాలకు రెండవసారి వేలంపాట నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణానికి బుధవారం వేలంపాట నిర్వహించగా 131,000కు సుబ్బలక్ష్మి హెచ్చుపాటు పాడగా కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఆమెకు కేటాయించినట్లు ఆర్ఓ రాంప్రసాద్ తెలిపారు. రెండోసారి 131,000, రెండోసారి, మూడోసారి, ఒకటోసారి 131,000. కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట ఒకటోసారి 131,000. రెండోసారి కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి 131,000. 131,000. రెండోసారి అండి కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి 131,000. 131,000 సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి అండి 131,000. పండ్ల మార్కెట్కి సంబంధించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఈరోజు రెండవసారి వేలంపాట నిర్వహించడం జరిగింది. సుబ్బలక్ష్మి గారు 1,31,000 రూపాయలకి హెచ్చుపాట పాడి ఉన్నారు. ఇది కౌన్సిల్ వారి అనుమతికి లోబడి వారికి మంజూరు చేయబడటమని తెలియపరచడమైంది. సెనాటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొలకలూరుకు చెందిన దీప్తి అనే పాపకు దాతల సహకారంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. గుంటూరులోని ప్రముఖ హాస్పిటల్ నందు గుండె సంబంధిత డాక్టర్గా సేవలందిస్తున్న తెనాలికి చెందిన డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత దీప్తికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. డాక్టర్ హరిత మాట్లాడుతూ సైనోటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనేది పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి అని, ఈ వ్యాధి వారిలో గుండె యొక్క నిర్మాణ సమస్యలు ఉంటాయని, ఈ పాపకి శస్త్రచికిత్స చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని, తన జీవితాంతం ఆక్సిజన్ సహాయంతో ఉండాలని వివరించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని డాక్టర్ హరిత అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి వారి సహాయంతో 70,000 విలువ గల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందచేయడం జరిగిందన్నారు. అరుదుగా సంభవించే ఈ వ్యాధి ఆదిలోనే నిర్ధారిస్తే తగిన వైద్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ చెన్న పోతరాజు, సెక్రటరీ మహీపతి రామాంజనేయులు, అడ్వైజర్ కమిటీ చైర్మన్ వేములపల్లి విఠల్, కార్యవర్గ సభ్యుడు ఈమని నాంచారయ్య మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా మా పాపకి లాభం లేదు అని అన్నారు. బెంగళూరు తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కానీ ఆపరేషన్ చేసిన పాప పరిస్థితి చాలా కష్టమమ్మా అన్నారు. మేడం గారు చేతిలో పెట్టిన తర్వాత మా పాప ఈ రోజు వరకు మేడం గారు కొన్నిసార్లు అది పాప పరిస్థితి చాలా కిటికీగా ఉందమ్మా. నేనంతా దేవుడి మీద బాగా వేసాను. ఆ తల్లికి నేను ఎంతో చాలా చాలా ఉండబడి దీప్తి ఏదో నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలుసండి. పేషెంట్ వచ్చి చూపించుకుంటామండి. దీనికి ఉన్న ప్రాబ్లమ్ని సైనోటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. ఆ జబ్బు ఉన్న పిల్లలు ఇట్లాగే షార్ట్ స్టేజర్తో ఉంటారు. మధ్యలో మనం ఏమన్నా సర్జరీకి కుదురుతుందా, ఈ అమ్మాయికి ఏదైనా నార్మల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అని 2-3 సార్లు మనం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దానికి ఉన్న డిసీజ్ దురదృష్టం ఏంటంటే దానికి ఒక సర్జరీ అనే ఆప్షన్ లేదు. సో ఉన్న ఆప్షన్ వల్ల దాన్ని ఇలా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మీద ఏదైనా యాక్చువల్గా పూర్ ఫ్యామిలీస్కి చాలా కష్టం ఉంది. ఆక్సిజన్ సిలిండర్ వాళ్ళ మదర్ పాపం ఎవ్రీ డే ఒక సిలిండర్ తీసి మళ్ళీ కొత్త సిలిండర్ పెట్టించుకొని సిలిండర్ ఫిల్ చేయించుకొని ప్రతిరోజు చాలా కష్టపడేవాళ్ళు. ఆక్సిజన్ సిలిండర్ అంటే మనం చాలా ఈజీ అనుకుంటాము. కానీ ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి దాన్ని క్లోజ్ చేయడము, దాన్ని మళ్ళీ ఫిల్ చేసి ఆటోలో ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక సిలిండర్ తెచ్చుకోవడం, ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ నుంచి వాళ్ళ మదర్కి చాలా రిలీఫ్ జరుగుతుంది మీరు చేయటం వల్ల. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము పాపను చూపించిన తర్వాత మీరు కన్సిడర్ చేసి వీళ్ళందరికీ ఈ పాపకి ఇది డొనేట్ చేయడం అనేది మా ఫ్యామిలీకి చాలా ఉపయోగం. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెనాలి అగ్నిమాపక కేంద్రం అధికారులు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాలు 3వ రోజున బుధవారం చెంచుపేటలోని హరిప్రియ, సింధుప్రియ అపార్ట్మెంట్ వాసులకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ లీక్ ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడే విధానంపై, అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకునే విధానంపై అవగాహన, గ్యాస్ లీకేజీ ప్రమాదాలపై నివారణ, సిబ్బంది ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడంతోనే ప్రాణ నష్టాన్ని తప్పించవచ్చునని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరపబడును. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చెంచుపేటలోని హరిప్రియ అపార్ట్మెంట్స్కి సింధుప్రియ అపార్ట్మెంట్కి వచ్చి అక్కడ ఉన్న వారందరికీ అగ్ని ప్రమాదాల మీద గ్యాస్ ఫైర్లు అవ్వకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ గ్యాస్ ఫైర్ అయినచో ఎట్లా దాన్ని ఆపుకోవాలి అని మొత్తం అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చేసి చూపించడం జరిగింది. వాళ్ళు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగించాము. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మా అపార్ట్మెంట్లో డెమో ఇవ్వడానికి ఈరోజు మా అపార్ట్మెంట్ సందర్శించారు. ఈ అవగాహన సదస్సు మాకు చాలా బాగా ఉపయోగకరమైన అంశాలు వీరు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.